డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి జైలుకి వెళ్తాడా, లేక పాత సిబిఐ ఈడీ కేసుల్లో బెయిల్ రద్దై జైలుకి వెళ్తాడా అనే ఒక సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే టీడీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపించటం అనే విషయంలో కృతనిశ్చయంగా ఉన్నప్పటికీ, మరి సిట్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరిగి ఆ తప్పుని తమ నెత్తి మీద వేసుకుంటుందా, లేదా ఈడీ ద్వారా అరెస్టు జరిగితే మరి బీజేపీ మీదకు వెళ్తుందా, లేదు కాదు కూడదు అని అనుకుంటే బెయిల్ రద్దు ఆప్షన్ మరొకటి ఉంది. కాబట్టి సిబిఐని మరి ఈడీని మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చి ఈయన గతంలో ఉన్న కేసుల వ్యవహారంలో బెయిల్ రద్దు చేయించి జైలుకు పంపిస్తారా అనేది ఇప్పుడు ఉన్న క్వశ్చన్ మార్కు. మరి బీజేపీ ఈడీ ద్వారా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించి ఆ తప్పును తమ మీద వేసుకోవడానికైతే వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టుగా ఏం లేదు. మొన్ననే మరి అమిత్ షాని చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు కూడా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం వివరించిన అందులో చాలా జాగ్రత్తగా అన్ని ఆధారాలు చూసుకున్న తరువాత ఏ విషయంలోనూ మీకు మీ మీద తప్పు రాకుండా ఈ ప్లాన్ బెసక్కుండా ఏర్పాట్లు చేయండి అని అమిత్ షా చెప్పాడు అనేది కొంత సమాచారం బయటకు వచ్చింది. మరి ఇక నరేంద్ర మోడీని లోకేష్ కలిసినప్పుడు కూడా ఇలాంటి వ్యవహారం కొంత నడిచే ఉండొచ్చు. కాకపోతే ప్రస్తుతం సిట్టు చాలా ఆధారాలు బయటకు తీస్తున్నప్పటికీ మనీ రూటింగ్ విషయంలో అల్టిమేట్ బెనిఫిషరీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పటానికి చాలా ఆధారాలు మిస్ అవుతున్నాయి. ఎందుకంటే గతంలో విజయసాయిరెడ్డి హయాంలో ఈ సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయో, A1గా జగన్మోహన్ రెడ్డి, A2గా విజయసాయిరెడ్డి ఉన్నారో అప్పుడు చేసిన మనీ రూటింగ్కి ఇప్పుడు గోవిందప్ప బాలాజీ హయాంలో చేసిన మనీ రూటింగ్కి, ఎందుకంటే గతంలో క్విడ్ ప్రోకో కేసులు చాలా వచ్చి వీళ్ళకి వెన్నంటే వేలాడుతూ ఉన్నాయి కదా, దానికి గాను ఇంకా కాంప్లికేటెడ్గా ఒకవేళ తర్వాత ఎవరన్నా వచ్చి దాని మీద దర్యాప్తు జరిపినా కూడా తెలియకుండా ఉండటం కోసం చాలా రకాలైన మ్యానిపులేషన్లు చేశారు. ఆ వ్యవహారం కూడా బయటకు వస్తుంది. ఎవరెవరి చేత రోడ్డును పోయే వాళ్ళ చేత కంపెనీలు పెట్టించి ఆ కంపెనీల్లోకి మనీని అందులోకి చొప్పించి దాని ద్వారా అట్టట్టట్టా తీసుకొచ్చారు అనేది ఒక వ్యవహారం కనిపిస్తూ ఉంటే, అసలైంది ఏమిటి? ఇప్పుడు టీడీపీ నేతృత్వంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగితే టీడీపీ కక్షపూరితంగా చేసిందనే ఒక ఆరోపణని వైఎస్ఆర్సీపీ చేసుకుంటుంది. అదే ఈడీ దీంట్లో ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారనుకోండి, మరి ఇందులో కేంద్రం యొక్క పాత్ర ఉందేమో అనే అనుమానాలు అయితే ప్రజల్లో వస్తాయి. కాదు, ఇది మా మీదకు రాకుండా ఉండాలి, లిక్కర్ స్కామ్లో కాకుండా గతంలో రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయించడానికి కోర్టుకు వెళ్ళిన సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డికి కొంత ఫర్గా ఉండే విధంగా వ్యవహరించటం, అప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డికి కావలసిన వ్యవహార శైలి మొత్తం నడిపి పెట్టడం మూలాన జరిగిన వ్యవహారంలో ఆయన బెయిల్ రద్దు కాలేదు. మరి ఇప్పుడు బెయిల్ రద్దుకి ఏం రకమైన ఛాన్సెస్ ఉన్నాయి అనేది కనుక చూసుకుంటే సిబిఐ తలుచుకుంటే ఏ రకంగా అయినా ఛాన్స్ ఉంటుంది. కానీ తప్పుని ఈ రోజున మరి బీజేపీ తన మీద వేసుకుంటానికి సిద్ధంగా ఉంటుందా అంటే, మొన్ననే వక్ఫ్ బిల్ లాంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకి పనికొచ్చే విధంగా పరిమళనత్వాన్ని వాళ్ళు అనుకున్నట్టుగానే ఓటు వేయటానికి వీలు కల్పించి మరి బీజేపీకి దగ్గరయ్యే పని ఒకటి చేశాడు. దీంతో పాటుగా A4గా ఉన్న మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పొందినప్పటికీ A5గా ఉన్న విజయసాయిరెడ్డి ఇంతవరకు అరెస్ట్ కాలేదు. ముందులున్న రాజ్ కసిరెడ్డో, దిలీపో, లేకపోతే చాణక్యానో వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. తర్వాతనున్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మరి గోవిందప్ప బాలాజీ వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. ముందస్తు బెయిల్ ఉన్న కారణానికి మరి మిథున్ రెడ్డి అరెస్ట్ కాకపోతే ఏ బెయిలు లేకుండా A5గా ఉన్న విజయసాయిరెడ్డి మాత్రం అరెస్ట్ కాలేదు. మరి దీన్ని ఎత్తు చూపిస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న ఏదో కొంత సీసీ ఫుటేజీలు కూడా బయటకు చూపించారు. టీడీపీ నేత అయిన టీడీ జనార్దన్ తోటి తాడేపల్లిలో ఏదో విల్లాలో విజయసాయిరెడ్డి 45 నిమిషాలు మంత్రాంగం నడిపాడు అని. ఎందుకంటే టీడీ జనార్దన్ అంటే చంద్రబాబు నాయుడికి అత్యంత ముఖ్యమైన వ్యక్తి. ఏ విషయమైనా ఆయన దాకా చేరాలంటే ఇలాంటి వాళ్ళే మరి చేర్చగలిగేది. టీడీ జనార్దన్తో మాట్లాడితే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినట్టే లెక్క అనేది పార్టీలో కూడా అందరికీ తెలిసిందే. మరి అలాంటి వ్యక్తితోటి సమాలోచన చేశాడు అని అంటే
మరి లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికి విజయసాయిరెడ్డి ఆడుతున్న డ్రామా అని వీళ్ళు చెబుతున్నా, దీనికి వేరే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అరెస్టు అనే ఈ భారాన్ని ఇప్పుడు టీడీపీ మోసే పని లేకుండా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారనేది ఇక్కడ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అంటే విజయసాయిరెడ్డి గతంలో అయితే మరి ఉన్న రాజ్యసభ ఎంపీలు మొత్తాన్ని తీసుకొని బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం చేసినా మరి బీజేపీ ఆ రోజుకున్న పరిస్థితుల ప్రకారంగా మరి ఆయన ఆహ్వానించలేదు. కానీ తరువాత విజయసాయిరెడ్డి ఈ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా మాత్రం బీజేపీ దీంతోటే జరిగిందనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సీటు కూడా మరి బీజేపీ వాళ్ళకే కేటాయించారు. పవన్ కళ్యాణ్ అడిగినా ఇవ్వలేదు, టీడీపీ తీసుకోవడం లేదు. అంటే బీజేపీ వాళ్ళకే రాష్ట్రం నుంచి మరొక రాజ్యసభ ఎంపీ ఉంటాడు. ఈ విషయానికి మరి విజయసాయిరెడ్డి వాళ్ళకి సహకరించినట్టే కదా. దీంతో పాటుగా ఇప్పుడు విజయసాయిరెడ్డికి వచ్చిన అసలు గొడవ ఏమిటి? పాత సిబిఐ ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయితే తన బెయిల్ పరిస్థితి ఏమిటి అనేది కూడా విజయసాయిరెడ్డి ఆలోచించుకోవాలి. లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి అరెస్ట్ అయితే జరగలేదు, అది టీడీపీ ప్రాపకం మూలానే జరిగినప్పటికీ మరి ఇప్పుడు ఆ భారాన్ని టీడీపీ మోయకుండా పాత కేసుల్లో బెయిల్ రద్దు చేపిస్తే విజయసాయిరెడ్డికి దెబ్బ తగులుతుంది. ఎటు రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది మీడియాలో వచ్చినంత ఈజీగా కనిపించడం లేదా. ఈరోజే అరెస్టు, రేపే అరెస్టు అన్నట్టుగా అయితే అంత సులభంగా లేదు. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటే మొన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు జరిగిన వ్యవహార శైలికి దీనికి తేడా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎంతకాలం జైల్లో పెడతారు? ఆయన తిరిగి మళ్ళీ బయటకు రాడా? వచ్చిన తర్వాత ఆయనేమి పాదయాత్ర తీస్తాడా, మరింకేమి వ్యవహార శైలి తీస్తాడో, కొత్త మంత్రాంగం ఏం చేస్తాడో, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అరెస్ట్ అయితే ఏం చేయాలి అని ఆల్రెడీ ప్లాన్లు ఏం చేశారో, ఈ అరెస్టు వ్యవహారమై జగన్మోహన్ రెడ్డి కూడా బెంగళూరులో పెద్ద లాయర్ల సమూహాన్ని పెట్టుకొని వాళ్ళతో కూడా సమాలోచనలు చేసినట్టుగాను మరి ముందస్తు బెయిల్కి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటాడేమో, అది కూడా అర్థం కాని విషయమే. కాకపోతే మొన్న జగన్మోహన్ రెడ్డి ఈ ప్రెస్ మీట్ పెట్టి నేను అరెస్ట్కి ఎప్పుడు సిద్ధమేనన్నట్టు మాట్లాడినా లోపలైతే ఆయనకు భయం ఉంది, నన్ను అరెస్ట్ చేస్తారేమో, ఇప్పుడు అరెస్ట్ అయితే పార్టీ గందరగోళం అయిపోతుంది, తర్వాత నడిపే వాళ్ళు లేరు అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకున్నాడు. దీంతో పాటుగా మరి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని బీజేపీ వద్దకు పంపించేదో మంత్రాంగం చేస్తున్నాడనే వార్తలు కూడా బయటకు వస్తే రేపో మాపో విజయసాయిరెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళి దానికి ప్రతిగా ఉండే ఒక ప్లాన్ని అమలు చేయబోతున్నాడు అనేది కూడా కనిపిస్తోంది. యాతావాత చూస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్టు మీడియాలో చెప్పుకున్నంత ఈజీగా కనిపించటం లేదు, ఇదైతే పక్కాగా తెలుస్తోంది. మిగతా చిన్న చిన్న వాళ్ళని అరెస్టు చేయటం వేరు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం వేరు అనేది ప్రజలందరికీ అర్థమైన విషయమే అయినప్పటికీ టీడీపీ అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై కృత నిశ్చయంగా ఉంది. ఆయన్ని కనీసం జైలుకు పంపించి తీరాల్సిందే అని టీడీపీలో కూడా చాలామంది నాయకులు గట్టిగా కూర్చొని ఉన్నారు. లోకేష్ కూడా అదే అభిమతంతో ఉన్నాడనేది కూడా ఒక వినికిడి. మరి ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టు మరి రాష్ట్ర స్థాయిలో సిట్టు ద్వారా జరుగుతుందా, కేంద్ర స్థాయిలో ఈడీ ద్వారా జరుగుతుందా, వీటన్నిటికీ కాకుండా పాత బెయిలు రద్దు చేయిస్తే పని అయిపోతుందా అనే దాని మీద మాత్రం సందిగ్ధత ఉంది. ఏం జరుగుతుందనేది కాలమే నిర్ణయించాలి. ఇక ఇదే ఈరోజు కుండబద్దలు.